హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సేమియా పాయసం చేస్తా ఉన్నా. కావాల్సిన పదార్థాలు: 1 కప్ పంచదార, 1 కప్పు సేమియా, 1 గ్లాస్ వాటర్, బాదం పప్పు కొంచెం, కిస్మిస్ కొంచెం, 1 గ్లాసు కాంచి చల్లార్చిన పాలు. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగాక, ఇప్పుడు నెయ్యి కరిగింది, కిస్మిస్ బాదం వేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చింది, ఒక కప్లోకి ఎత్తుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి సేమియా వేసుకుందాం. వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. సేమియా వేగిందండి, ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు అదే కడాయిలకి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాం. నీళ్లు బాగా మరిగాక సేమియా వేసుకున్నాం. నీళ్లు బాగా మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సేమియా వేసుకున్నాం. 2 నిమిషాలు బాగా ఉడకాల. సేమియాలు చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు 5 నిమిషాలు చేసుకునవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా కొంచెం ఉడకాలండి సేమియా ఉడికిపోయిందండి. ఇప్పుడు పంచదార వేసుకున్నాం. పంచదార 1 నిమిషం బాగా కరగాలి. తర్వాత పాలు వేసుకోవాలి, కాంచి చల్లార్చిన పాలు. ఇలా చేసుకుంటే సేమియా పాయసం గట్టిపడకుండా బాగుంటుందండి. ఇప్పుడు కాంచి చల్లార్చిన పాలు వేసుకున్నామండి. గట్టిపడకుండా అలాగే ఉంటుంది పాయసము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక నిమిషం బాగా మరగాలండి. 1 నిమిషం బాగా పాలు మరిగిందండి. ఇప్పుడు ఇందాక వేయించుకు పెట్టుకున్న కిస్మిస్ బాదం వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాడు. సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. గట్టిపడకుండా అలాగే పలుచగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి.